ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం వచ్చేసి 2019కి సంబంధించిన ఎన్నికల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రజెంట్ 5 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో ఎన్నికలు వస్తాయి. కాబట్టి 2019 ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వచ్చాయి. భారతదేశానికి పరిపాలించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్నికలు వచ్చాయి. కాబట్టి వాటి గురించి నేను కొన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా మేము ముందు ఉంచడానికి, అంటే ఎలాగంటే అందులో కరెంట్ అఫైర్స్ మిళితమై ఉంటుంది, అందులో స్టాండర్డ్ జీకే మిళితమై ఉంటుంది. అయితే మొత్తానికి ఎగ్జామ్స్లో అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కరెంట్ ఈవెంట్స్ గానీ నేను చేయదలుచుకున్నాను. మనం పార్ట్ 1గా ప్రజెంట్ ఏం నేర్చుకోబోతున్నామంటే గమనించండి. మామూలుగా 2019 ఎన్నికలు మామూలుగా షెడ్యూల్ వచ్చిందండి. అసలు ఎన్ని దశల్లో జరుగుతున్నాయంటే 7 దశలు ఇచ్చారు. 7 దశల్లో యొక్క సాధారణ ఎన్నికలు జరిగే దశలు 7 అండి. అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఒకసారి గమనిస్తే ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయి. అందులోనే మొదటి ఫేజ్లో మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఏప్రిల్ 11వ తేదీ ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరగడానికి ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ప్రజెంట్ అధికారం అంతా కూడా అది ఎన్నికల కమిషన్ ఏది చెప్తే ఆ విధంగా. కాబట్టి ఎన్నికల కమిషన్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. గమనించండి, ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 వరకు. అయితే ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చేసి మే 23వ తేదీ, మే 19కి అయిపోతుంది. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు అనేవి దేశవ్యాప్తంగా అమలు వస్తాయి. ఒకసారి గమనించండి, మామూలుగా ఆ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఎన్ని స్థానాలు కావాలి? ఓకేనా, ఎన్ని స్థానాలు కావాలి అంటే 272 స్థానాలు కావాలి. అయితే ప్రస్తుతం ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 540 స్థానాలు, లోకసభలో 540 స్థానాలు. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవడానికి ఆస్కారం ఉంది. ఇక ఏం కన్ఫ్యూజ్ లేదు, మీకు విపులంగా సింపుల్గా వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మామూలుగా ప్రభుత్వ ఏర్పాటుకు 272 దాటితే ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అది ఒక పార్టీ ద్వారా కావచ్చు, కొన్ని పార్టీల మిళితం కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వం ఏర్పడాలంటే గమనించాలి 272 స్థానాల కన్నా ఎక్కువ రావాలి. ఒకసారి గమనించండి, మామూలుగా అయితే రాజ్యాంగం ప్రకారము లోకసభలో ఉండవలసిన స్థానాలు ఏంటంటే 552 స్థానాలండి. 552 లోకసభ స్థానాలు రాజ్యాంగం ప్రకారం. ఓకేనా? అయితే ఆ 552 స్థానాలు ఒకసారి గమనిస్తే రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20, రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన స్థానాలు ఇవి ఆంగ్లో ఇండియన్ స్థానాలు, ఇవి 2 స్థానాలు. మొత్తం గమనిస్తే 530, 20, 550. రాష్ట్రపతి 2 స్థానాలండి. మొత్తం కలిసి 552 స్థానాలు మామూలుగా రాజ్యాంగ ప్రకారం ఉండాలి. కానీ ప్రస్తుతం ఎన్నికయ్యే లోకసభ స్థానాలు ఏంటంటే 543. ఓకేనా? 2 స్థానాలు వచ్చేసి నామినేటెడ్ అవుతున్నాయి. కాబట్టి 543 అంటే ప్రజెంట్ లోకసభ మామూలుగా రాజ్యాంగం ప్రకారం అయితే 552. 552లో రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 520, మొత్తం 550. ఇంకా 2 వచ్చేసి రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. కానీ ప్రస్తుతం వచ్చేసి మొత్తం స్థానాలు లోకసభలో 545. ఈ 545లో 543 స్థానాలు ఎన్నికవుతున్నాయి. మిగతా 2 స్థానాలు నామినేట్ చేయబడుతున్నాయి. ఇవి ప్రజెంట్. ఓకేనా? గమనించాలి. మామూలుగా అయితే ఎందుకు ఈ 540 స్థానాలు, 552 స్థానాలు ఎందుకు లేవంటే మామూలుగా ఎంత తక్కువ ఉంది గమనించాలి. ఇక్కడ 545 అంటే 552కి 7 తక్కువ ఉన్నాయి. ఆ 7 తక్కువ ఉన్న స్థానాలు ఎక్కడంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ వస్తున్నాయి ప్రజెంట్ మనకు. ఈ 530 స్థానాలు మటుకు ప్రజెంట్ ఎన్నికవుతున్నాయి. రాష్ట్రాల నుంచి ఎన్నికవుతున్నాయి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎన్నికవుతున్నాయి. ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 స్థానాలు ఏంటి ఇక్కడ మనకు ఇక్కడ తక్కువ వస్తున్నాయి. ఎలాగంటే ఢిల్లీ నుంచి 7 స్థానాలు, మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే 7. ఢిల్లీ నుంచి 7 స్థానాలు, మిగతా 6 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 6, ఒక్కొక్క కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక్కొక్క లోకసభ స్థానం. అంటే ఒక 6, ఢిల్లీలో 7, మొత్తం ఎంత 13. అంటే ఈ మామూలుగా ఏం చెప్పాము, రాజ్యాంగ ప్రకారం అయితే 20 ఉండాలా. ఇక్కడ ఎంతమంది ఎన్నికవుతున్నారు ప్రస్తుతం అంటే 13 మంది. ఆ తక్కువ వచ్చిన 7 అదే మనకు డౌట్ రావాలి. 552 కదా, ప్రజెంట్ 545 ఎంత, 545 చెప్తున్నారు. మామూలుగా అయితే రాజ్యాంగ ప్రకారం 552 కదా, ఇక్కడ ఎంత తక్కువ ఉందంటే 7 తక్కువ ఉంది. ఆ 7 ఎక్కడ తక్కువ వస్తుందంటే ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 స్థానాలు లోకసభ స్థానాలు ఎన్నిక కావాలి. కానీ ప్రస్తుతం 13 మాత్రమే. ఆ 13లో కూడా గమనించాలి ఢిల్లీ నుంచి 7,
ఓకేనా. మిగతా 6 ప్రాంతాల కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కొక్క సీటు, మొత్తం 6, 7, 13. మిగతా ఎన్ని తక్కువ వస్తాయి? 7 తక్కువ వస్తున్నాయి. అది ఇక్కడ తీసుకోవాలి. అంటే మొత్తానికి ప్రస్తుతం 545 స్థానాల్లో 543 స్థానాలు ఎన్నికవుతున్నాయి. ఈ యొక్క 2 స్థానాలు రాష్ట్రపతి చేత నామినేట్ అవుతున్నాయి. మొత్తం 545. కానీ మ్యాజిక్ ఫిగర్ చూస్తే అనగా ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే 545లో నుంచి 272 స్థానాల కన్నా ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి గమనించాలి, ఇక్కడ రిజర్వ్డ్ స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎన్ని అంటే మొత్తం 131. అంటే రిజర్వ్ వాళ్ళకే కేటాయించబడతారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి అనగా ఎస్సీలకి 84 సీట్లు, ఎస్టీలకి 47 సీట్లు, మొత్తం కలిసి 131 సీట్లు ఉన్నాయి లోకసభ స్థానాల్లో. ఓకేనా. ఇవి రిజర్వ్ చేయబడతాయి, వారికి మాత్రమే కేటాయించబడతాయి. నెక్స్ట్ గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో లోకసభ స్థానాలు ఒకసారి గమనిస్తే 25 లోకసభ స్థానాలు ఉన్నాయి. అదే తెలంగాణ లోకసభ స్థానాలు గమనిస్తే 27 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఈ మామూలు గమనిస్తే ఎక్కువ లోకసభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్, 80 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఇంకొకసారి గమనించండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విస్తీర్ణం ప్రకారం పెద్ద లోకసభ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది లడక్ అండి. లడక్ చాలా పెద్ద జిల్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. విస్తీర్ణం పరంగా ఏది పెద్ద లోకసభ నియోజకవర్గం అంటే లడక్, ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. అదే విస్తీర్ణ పరంగా చూస్తే చిన్నది ఏదంటే చాందినీ చౌక్, ఇది ఢిల్లీలో ఉందండి. విస్తీర్ణ పరంగా చిన్న లోకసభ స్థానం. అదే ఓటర్ల సంఖ్య పరంగా చూస్తే మల్కాజ్గిరి భారతదేశంలోనే అతి పెద్ద ఓటర్లు కలిగిన లోకసభ స్థానం ఏదంటే మల్కాజ్గిరిది తెలంగాణలో ఉంది. అదే ఓటర్ల సంఖ్య ప్రకారం చిన్న లోకసభ స్థానం తీసుకుంటే లక్షద్వీప్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు విస్తీర్ణ పరంగా లడక్ పెద్దది, విస్తీర్ణ పరంగా చిన్నది చాందినీ చౌక్ ఢిల్లీ, లడక్ వచ్చే జమ్మూ కాశ్మీర్. ఓటర్ల ప్రకారం తీసుకుంటే ఎక్కువ ఓటర్లు కలిగిన లోకసభ నియోజకవర్గం తెలంగాణలోని మల్కాజ్గిరి. ఓటర్ల ప్రకారం చిన్నది ఏదంటే లక్షద్వీప్ అండి, అదొక దీవి. నెక్స్ట్ అయితే 2019 సాధారణ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అవి ఏమంటే 4 రాష్ట్రాలు. గమనించండి, దేశవ్యాప్తంగా లోకసభ స్థానాలు, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతుంటే లోకసభకుతో పాటు అసెంబ్లీకి కూడా కొన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం. ఆల్రెడీ మొన్ననే తెలంగాణకు ఎన్నికలు జరిగి కేసీఆర్ గారి ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు కావడం జరిగింది. అయితే 2019 సాధారణ ఎన్నికలతో పాటు అసెంబ్లీ కూడా ఏవి జరుగుతున్నాయండి? ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం. ఓకేనా. ఇందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175, ప్రభుత్వంకు ఏర్పాటు కావడానికి 88 స్థానాలుగా వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రియమైన మిత్రులందరికీ ఇది పార్ట్ 1గా తీసుకుందాం. దీని తర్వాత ఎందుకు ఈ మూమెంట్లో అంటే ఏదైనా ఒక బర్నింగ్ టాపిక్ ఉంటే ఆ కాలంలో జరిగే ఏ ఎగ్జామ్కైనా కూడా ఆ బర్నింగ్ టాప్ మీద ఆ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అందుకనే ఈ యొక్క గ్యాప్లో నేను సాధారణ ఎన్నికలు 2019 పార్ట్ 1గా చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2 ఎన్నికల కమిషన్ పరంగా, అదేవిధంగా లోక్సభ స్థానాల పరంగా, ఈ విధంగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మొట్టమొదటిగా ఈ యొక్క క్లాస్ విన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఛానల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోలు చాలా ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైడ్గా నేను తెలంగాణ పరంగాను, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరంగాను కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాను. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో మీరే జాయిన్ అయితే మీకున్న బెనిఫిట్స్ వార్తాపత్రికలు అందించబడతాయి, మన పాత క్లాసులు అందించబడతాయి, మన కొత్త క్లాసులు అందించబడతాయి. ఏవైనా నోటిఫికేషన్స్ కానీ, నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్ కానీ అవి మీకు అందించబడతాయి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.